బలే మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. హైదరాబాద్లోని లకడీ కపుల్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మధ్యలో ఒక పార్క్ ఉంటుంది. దాని గన్ పార్క్ అంటారు. ఆ పార్క్ మధ్యలో ఒక మెమోరియల్ ఉంటుంది. ఈ మెమోరియల్ అంతా ఎక్స్ట్రావెగెంట్గా కనిపించకపోవచ్చు, కానీ ఈ ప్లేస్ అనేక ప్రధాన రాజకీయ సంఘటనల ప్రదేశం. అసలు ఈ మెమోరియల్ ఎందుకు అంత ముఖ్యమైంది? పూర్వం హైదరాబాద్ నిజాం పాలనలో ఉండేది. అతను దాన్ని 1948 సెప్టెంబర్లో ఇండియన్ యూనియన్లో విలీనం చేశాడు. 1956లో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయబడింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల్లో 1969లో తెలంగాణ నిరసనల సందర్భంగా మరణించిన 369 మంది విద్యార్థుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. నిరసనలు జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోయినా తెలంగాణ డిమాండ్లు నెరవేరలేదు. 70 ఏళ్ల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ కళ సాకారమైంది. భారతదేశ చరిత్రలో తెలంగాణ డిమాండ్ ప్రత్యేకమైనది కాదు. ఎందుకంటే ఇండియాలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని భాషా ప్రాతిపదికన కాకుండా కూడా ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి. అసలు తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రొటెస్టులు చేశారు? వారి డిమాండ్లు నెరవేరడానికి 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మనం చరిత్రను పరిశోధించాలి. దీనికోసం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. తెలంగాణ హిస్టరీ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. క్రీస్తు పూర్వం 2030 నుండి క్రీస్తు శకం 2020 వరకు కృష్ణా మరియు గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని శాతవాహనులు పాలించారు. ఆ తర్వాత 1083 సంవత్సరం నుంచి 1203 సంవత్సరం మధ్య కాలంలో వరంగల్ను రాజధానిగా స్థాపించి కాకతీయులు పాలించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కఫూర్ వరంగల్పై దాడి చేశారు. ఇది కాకతీయుల క్షీణతకు దారితీసింది. 1687 సంవత్సరంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ డక్కన్ను సాధించుకున్నాడు. కొంతకాలం తర్వాత కమర్ ఉద్ దిన్ ఖాన్ డక్కన్పై కంట్రోల్ సాధించాడు. ఆ తర్వాత అసఫ్ జాహీ నిజాం ఉల్ ముల్క్ అనే పేరుతో రాజవంశం ప్రారంభించాడు. అందుకే డక్కన్ పాలకులకు నిజాం అనే పేరు వచ్చింది. మీరు నిజాం అలీ ఖాన్ పాలన తెలంగాణ చరిత్రలో కీలకమైన దశ. నిజాం భూభాగంలో తెలంగాణ ప్రాంతాల్లో 3 వేరువేరు ప్రాంతాలుగా వర్గీకరించారు. అవి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర. నిజాం ప్రాంతమైన తెలంగాణ ఆధునిక తెలంగాణ రాష్ట్రం వేరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిజాం తెలంగాణలో మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బ్రిటిష్ వారు కోస్తాంధ్ర, రాయలసీమపై నియంత్రణ సాధించారు. ఆ విధంగా కోస్తా, రాయలసీమ బ్రిటిష్ వారి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. హైదరాబాద్ రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ ప్రాంతం నిజాంలకు మిగిలింది. దీంతో తెలుగువారు మద్రాస్ ప్రెసిడెన్సీకి, హైదరాబాద్ సంస్థానానికి మధ్య చీలిపోయారు. ఇండియా స్వతంత్రం పొందే వరకు 150 సంవత్సరాలు ఇది అలాగే కొనసాగింది. స్వతంత్రం తర్వాత బ్రిటిష్ టెరిటరీ అంతా ఆటోమేటిక్గా ఇండియాలో భాగమైంది. మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను భారత యూనియన్లో చేర్చడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. కానీ హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరడానికి నిరాకరించింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పోలో ద్వారా నిజాంను తరిమికొట్టింది. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో భాగమైంది. ఇంతలో మద్రాస్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగువారు ఉద్యమం ప్రారంభించారు. మద్రాస్ రాష్ట్రంతో సంబంధం లేకుండా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. అనేక మంది రాజకీయ నాయకులు అలా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను వ్యతిరేకించారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రాజ్యాంగ సభ నియమించిన దార్ కమిషన్ ఈ ఆలోచనను రిజెక్ట్ చేసింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కంటే అలా ఏర్పాటు చేయకపోవడంతోనే పరిపాలించడం సౌకర్యంగా ఉంటుందని చెప్పింది. దీంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ గురించి పట్టించుకోవడం కష్టంగా మారింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్ష చేస్తూ మరణించారు. ఫలితంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్లు అంగీకరించి 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దీని రాజధాని కర్నూలు. ఈ ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ మాత్రమే ఉండేవి. తెలంగాణ అప్పటికీ ఇంకా హైదరాబాద్ రాష్ట్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో మరికొందరు ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చెప్పిందో చూద్దాం. మీకు గుర్తుంటే హైదరాబాద్ రాష్ట్రం పూర్తిగా తెలుగు మాట్లాడే ప్రాంతంతో కూడింది కాదు. కాబట్టి మరాఠా ప్రాంతం బొంబాయి రాష్ట్రానికి, కన్నడ ప్రాంతం మైసూరు రాష్ట్రానికి వెళ్ళాలి అని కమిషన్ సూచించింది. కానీ తెలుగు ప్రాంతం ఆంధ్రాకి పోకూడదు. కనీసం 1961 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఉండాలని కమిషన్ రాసింది. ఆ తర్వాత ప్రజలు ఓటు వేసి ఆంధ్రాలో విలీనం చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రాలో కలపడాన్ని కమిషన్ ఎందుకు వ్యతిరేకించిందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వారిని కోస్తాంధ్ర ప్రజలు దోపిడీకి గురి చేస్తారని పేర్కొంది. జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. విశాలాంధ్ర అంటే సమైక్య ఆంధ్ర డిమాండ్ సామ్రాజ్యవాదానికి నిదర్శనమని మరియు తెలంగాణ అలాంటి దోపిడీని అనుభవించారని
ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ నిజాం సేనలను ఓడించి హైదరాబాద్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కోస్తాంధ్ర నుంచి చాలామంది ప్రభుత్వ అధికారులను రప్పించారు. ఇలా వచ్చిన అధికారులు తెలంగాణ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. తెలంగాణకు ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి, దీనివల్ల ఆంధ్రాలో ఇలాంటివి ఏవీ లేవు. ఇలా వచ్చిన వారు ఆ ఆదాయాన్ని ఆంధ్రాకి మళ్లిస్తారని, కృష్ణా గోదావరి నదుల నీటిని ఆంధ్రాకు వాడుకుంటారని తెలంగాణ ప్రజలు భయపడ్డారు. ఇలా వాళ్ళ భయపడటానికి ప్రధాన కారణం నిజాం నేతృత్వంలోని హైదరాబాద్ బ్రిటిష్ నేతృత్వంలోని ఆంధ్ర కంటే చాలా పేదరికంలో ఉంది. నిజాం విధించిన పన్నుల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ బ్రిటిష్ నేతృత్వంలో ఆంధ్ర సాగునీరు, రైల్వే ప్రాజెక్టులను నిర్మించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం ద్వారా ఆంగ్ల భాషలో కూడా మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళు డెవలప్ అయి ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే లాభాలన్నీ వీరు లాగేసుకుంటారని భయపడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆంధ్ర రాజకీయ నేతలు తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. అనేక అంశాలపై, ఒప్పందాలపై పెద్ద మనుషులు సంతకాలు చేశారు. తెలంగాణకు వచ్చే ఆదాయం అక్కడ మాత్రమే ఖర్చు అవుతుంది. వీళ్ళు చేసుకున్న ఒప్పందాల వల్ల హైదరాబాద్ రాజధానిగా సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఆంధ్ర నాయకులు ఎందుకు సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించాలనుకున్నారని. ఇది రాజకీయ మరియు ఆర్థిక కారణాల వల్ల జరిగింది. ఎందుకంటే ఆంధ్రాకు రాజధాని కల్పన సమస్యకు సమైక్యవాదం పరిష్కారం అవుతుందని కొందరు నాయకులు భావించారు. ఆంధ్ర తెలంగాణ కలిసిపోయిన తర్వాత కాలక్రమేణా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కారణం నీరు. హిస్టారికలీ తెలంగాణ ట్యాంక్ ఇరిగేషన్పై ఆధారపడింది. కానీ ప్రభుత్వం పెట్టుబడులు లేకపోవడంతో రైతులు బోర్వెల్పై ఆధారపడాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో బలమైన ప్రభుత్వం పెట్టుబడుల కారణంగా కృష్ణా గోదావరి నీటిని రైతులు సులభంగా వాడుకునేవారు. రెండవ కారణం ప్రజా ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ నేతలు సహాయక పాత్ర మాత్రమే పోషించాల్సి వచ్చేది. విద్యా సంస్థలు మరియు బ్యూరోక్రసీలో ఇలాంటి వివక్ష గుర్తించబడింది. వారి సొంత సంస్కృతి, డ్రెస్ కోడ్, ఆహార అలవాట్లు భిన్న గుర్తింపులు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు తెలంగాణలో జరుపుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరుపుకోరు. తెలుగు ప్రజలందరికీ తల్లి అయిన తెలుగు తల్లి గురించి ఆంధ్ర నాయకులు మాట్లాడుతుండగా తెలంగాణ ప్రజలందరికీ తల్లి, తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ నేతలు మాట్లాడారు. వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో 1969లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. అయితే పెద్దలు చేసుకున్న ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. మరి కొందరు తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జై తెలంగాణ అనే పేరు పెట్టారు. ఈ ఉద్యమానికి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు నాయకత్వం వహించారు. ముఖ్యంగా కాలేజీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో సరిపడ ఉద్యోగాలు మరియు సీట్లు లేవని వాళ్ళు వాదించారు. దీంతో కొందరు నిరాహార దీక్షలు చేయగా మరికొందరు నిరసనలు స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతున్న సమయంలో కోపోద్రిక్తమైన ఒక గ్రూప్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికి నిప్పంటించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో చాలామంది విద్యార్థులు చనిపోయారు. జై తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి కొంతమంది ఆంధ్ర పౌరులు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. రాజకీయాలపై తెలంగాణ డిమాండ్లకు ప్రాతినిధ్యం వహించేందుకు తెలంగాణ ప్రజాసమితి అనే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రజాసమితి నుండి కొందరు కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణ రాజకీయ ఉద్యమం ఆగిపోయింది. ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా ద్వారా రాజకీయ పరిష్కారాన్ని ఎంచుకున్నారు. ఆ ఉద్యమం అంతటితో ఆగిపోయింది. కానీ ప్రధాన సమస్యలు మాత్రం పరిష్కరించబడలేదు. అందులో ముఖ్యమైనది నీళ్లు. దీని గురించి మాట్లాడుకుందాం. హరిత విప్లవం భారతదేశాన్ని నీటిపై ఆధారపడేలా చేసింది. నీటికి డిమాండ్ పెరగడంతో ఎక్కువ నీరు ఆంధ్రలోకి ప్రవహిస్తున్నందున ఎక్కువ మంది ఆంధ్ర వైపు మొగ్గు చూపేవారు. కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం 69% నీరు తమకు అందాలని తెలంగాణ వాదిస్తుంది. కానీ అందులో వాళ్ళు సగం మాత్రమే పొందుతున్నారు. నీటి కొరతతో తెలంగాణ రైతులు ఆంధ్రాకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలంగాణ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదాహరణకు 1988 మరియు 2005 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆత్మహత్య కేసుల్లో తెలంగాణకు చెందినవే ఎక్కువ. హైదరాబాద్లో చాలా కంపెనీలు ఆంధ్రాకు చెందిన ఓనర్లవేనని స్థానికులు ఆరోపించారు. మరియు ఆ ఓనర్లు స్థానికుల పట్ల వివక్ష చూపుతున్నారు. కోస్తాంధ్ర ఆర్థికంగా, రాయలసీమ రాజకీయంగా తెలంగాణని డామినేట్ చేస్తుందని మరియు ఈ ఆధిపత్యం ఎక్కువగా రెడ్డి మరియు కమ్మ అనే 2 కులాల చేతిలో ఉంది. 2 దశాబ్దాల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎదుగుదలతో తెలంగాణ డిమాండ్ ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే దృక్పథంతో ఆయన సొంత పార్టీని స్థాపించారు. ఆయన ప్రసంగం ఆయనకు ప్రత్యేకం. తెలుగు మరియు ఉర్దూ భాషలపై గట్టి పట్టుంది. కేసీఆర్ గారి ప్రసంగాలు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించడానికి బాగా సహాయపడ్డాయి. కేసీఆర్ గారి ప్రసిద్ధ డైలాగ్ తెలంగాణ వాలే జాగో, ఆంధ్ర వాలే బాగో. 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్తో కూటమి ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించింది. అయినా తెలంగాణ డిమాండ్ నెరవేరలేదు. దీంతో కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓటమి పాలయ్యారు. కానీ కొన్ని నెలల తర్వాత జరిగిన సంఘటన
ఆంధ్రాలో నాయకుడి డిమాండ్ రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఉదయం చిత్తూరు బయలుదేరి వెళ్తుండగా దారిలోని హెలికాప్టర్ క్రాష్ అవడంతో ఆయన చనిపోయారు. వైఎస్ఆర్ చనిపోయిన 4 రోజుల తర్వాత హైదరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్కు ఫ్రీ జోన్గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనివల్ల హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆంధ్రాకు చెందిన వారిని రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రాకు చెందిన వారు చాలామంది బాగా చదువుకొని ఉండడంతో ఆ తీర్పు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ తీర్పు తెలంగాణ ఉద్యమానికి పెద్దపీట వేసింది. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు, కేసీఆర్ అనారోగ్యం క్షీణించడంతో కేంద్రం తెలంగాణ డిమాండ్ను అంగీకరించాల్సి వచ్చింది. ఇక భారతదేశం యొక్క 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దాని మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2024 వరకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. 10 సంవత్సరాల తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని చెప్పారు.